అర్పణ, ఆరాధన, ఆజ్ఞ. మొదటగా దేవుడు నోవహును ఓడలోనున్న సమస్తమును జ్ఞాపకం చేసుకొనెను. నోవహు దేవుని ఆజ్ఞ కొరకు, ఆయన చిత్తము కొరకు ఓపికతో, విశ్వాసంతో ఎదురుచూచాడు. 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండలపై నిలిచెను. నోవహు దాదాపు సంవత్సర కాలం ఎదురుచూచెను. కాకిని, నల్ల పావురంను కిటికీ నుండి బయటకు పంపాడు. 2వ మారు నల్ల పావురంను కిటికీ నుండి పంపగా త్రుంచిన ఒలీవ మొక్కను నోట కరుచుకొని వచ్చెను. ఒలీవ ఆకు నోటిలో ఉన్న పావురపు బొమ్మ విశ్వశాంతికి గుర్తుగా మారినది. 3వ మారు పంపగా అది తిరిగి రాలేదు. దేవుని ఆజ్ఞ మేర నోవహు సమస్తమును ఓడ నుండి వెలుపలికి వచ్చిరి. సమస్త పశు పక్షాదులను విస్తరించి ఫలించి అభివృద్ధి చెందుడని ఆజ్ఞ ఇచ్చెను. మొదటగా నోవహు బలిపీఠమును కట్టి దహన బలి అర్పించి దేవుని ఆరాధించెను. నోవహు అర్పణను దేవుడు స్వీకరించెను. నోవహు ఎంతో భయభక్తులతో దేవునికి అర్పణ సమర్పించి ఆరాధించాడు. మానవుని బలహీనతను గుర్తు చేసుకొని భూమిని మరలా శపించను, ఇకను సమస్త జీవులను సంహరింపను. ప్రకృతి దేవుని చిత్త ప్రకారముగా దినములు, వారములు, మాసములు, ఋతువులు, సంవత్సరములు, రాత్రింబవళ్ళు, కోతకాలము భూమి నిలిచి ఉన్నంత వరకు కొనసాగును. మనము నోవహు వలె విధేయతతో, విశ్వాసముతో, ఓపికతో దేవుని కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉందామా? నోవహు అర్పణ సమర్పించి ఆరాధించాడు. అలాంటి సమర్పణ, ఆరాధన జీవితాన్ని కలిగి ఉందామా?